హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కంపెనీస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, అసలు ఏ వేస్లో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అండ్ ఏ డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఎంటర్ ఇన్ టు అవర్ మెయిన్ టాపిక్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏంటి అని అంటే, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎందుకు అంటే మీరు చేసే ఒక చిన్న పని నాకు చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తుంది, అది నాకు చాలా పెద్ద మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడం కోసం. ఓకే, ఇక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే మెయిన్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడానికి ముందు మనము ఒక కంపెనీలో జాబ్ వచ్చాక మనకి ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తుంది. ఆ ఆఫర్ లెటర్లో ఎప్పుడు ఆన్ బోర్డింగ్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు. అంటే ఎప్పుడు మనం కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి దాంట్లోనే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఆన్ బోర్డింగ్ అనేది కొన్ని కంపెనీస్లో, అంటే ఇంతకుముందు ఆబ్వియస్లీ డైరెక్ట్గానే జరిగేది, ఇప్పుడు ఆన్ బోర్డింగ్ అనేది కైండ్ ఆఫ్ వర్చువల్గా కూడా జరుగుతుంది, లేదు అని అంటే ఆఫ్లైన్గా కూడా ఆన్ బోర్డింగ్ అనేది జరుగుతుంది. ఆన్ బోర్డింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మెన్షన్ చేసి, ఆన్ బోర్డింగ్లో ఏంటి అని అంటే ఎక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఏ కంపెనీలో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎంతవరకు చదివారు, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈవెన్ దో పాన్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో ఇఫ్ యు ఆర్ వర్కింగ్, మీరు ఆల్రెడీ ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మీరు చెప్పు ఉంటే, ఆ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ మీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు, మీరు ఎవరికి రిపోర్టింగ్ చేసేవారు అండ్ అదేవిధంగా మీ సీనియర్ మేనేజర్ ఎవరు, మీ హెచ్ఆర్ మేనేజర్ ఎవరు, ఇలాంటి డీటెయిల్స్ అనేది అడుగుతారు. అండ్ అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ మనం మెన్షన్ చేయాలి. వాటితో పాటు మన రిలీవింగ్ లెటర్, అంటే మీరు కంపెనీ నుంచి జాబ్ బయటకు వచ్చేటప్పుడు సో ఒక రిలీవింగ్ లెటర్ ఇస్తారు. ఈ పర్సన్ ఈ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మా కంపెనీలో వర్క్ చేశారు అని చెప్పి ఒక రిలీవింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది ఇస్తారు కదా. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీ నీడ్ టు సబ్మిట్ ఇన్ ద ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఆన్ బోర్డింగ్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి వితిన్ 3 monthsలో దే డూ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో కొన్ని కంపెనీస్ ఏంటి అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే దే విల్ స్టార్ట్ ద వెరిఫికేషన్ అన్నట్టు. సో ఈ వెరిఫికేషన్, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఏ వేస్లో జరుగుతుంది అంటే మేజర్గా 3 వేస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అది ఒకటి వచ్చేసరికి కాల్ వెరిఫికేషన్. సో మీరు ఆల్రెడీ మీ మేనేజర్ ఎవరు అంటే మీ మేనేజర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ సీనియర్ మేనేజర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇచ్చుంటారు కదా. సో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు కాల్ చేస్తారు. అంటే మీరు ప్రొవైడ్ చేసిన నెంబర్స్కి వాళ్ళు కాల్ చేసి పర్టికులర్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మీ యొక్క ఎంప్లాయీ ఐడి అండ్ అదేవిధంగా మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, మీ డెసిగ్నేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేస్తారు కదా, ఈవెన్ యువర్ సిటీసీతో సహా. సో వాటిని ఆ కాల్ చేసి ఇలా అడుగుతారు, పర్టికులర్ ఎంప్లాయీ పర్సన్, అంటే పర్టికులర్ ఎంప్లాయీ మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, సో ఇతని ఎంప్లాయీ ఐడి ఇది, ఈ పర్సన్ నిజంగానే మీ కంపెనీలో వర్క్ చేశాడా ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు, సో అతన్ని మళ్ళీ మేము రీజాయిన్ చేసుకోవచ్చా, సో ఏదన్నా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హీస్ లివింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఇది మీ మేనేజర్కి కాల్ చేసి అతను కనుక నెగిటివ్గా మీ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పోతుంది. సో ఇఫ్ హీస్ టాకింగ్ విత్ అ పాజిటివ్ వే, సో అది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయినట్టు. ఇది మొబైల్ వేలో అంటే కాల్ వెరిఫికేషన్. ఇలా కాకుండా ఇంకొక వేలో మెయిల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అంటే మీరు ఏ కంపెనీలో అయితే జాయిన్ అయ్యారో ఆ కంపెనీలో మెయిన్గా అంటే మీ కంపెనీ యొక్క ఐడి తోటి ఒక మెయిల్ పంపిస్తారు. సేమ్ యాజ్ మీరు మెయిల్ అడ్రస్ ఇవన్నీ పంపిస్తారు కదా, హెచ్ఆర్ మెయిల్ ఐడి, మీ మేనేజర్ మెయిల్ ఐడి అని చెప్పి వాళ్ళ మెయిల్కి కంపెనీ ఒక మెయిల్ చేస్తుంది. సో వాటికి రెస్పాన్స్ ఇస్తే మీ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. ఇవి 2 steps. థర్డ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ వెరిఫికేషన్. ఓకే, అంటే కంపెనీ మీరు ఏదైతే కంపెనీ లొకేషన్ ఇచ్చారో, అడ్రస్ అనేది ఇచ్చారో ఆ పర్టికులర్ అడ్రస్కి డైరెక్ట్గా విజిట్ అయ్యి
వెరిఫికేషన్ అనేది చేస్తారు. అంటే లైక్ ఆ కంపెనీ ఉందా లేదా అండ్ ఆ కంపెనీ యొక్క పొజిషన్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చూసి వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ వేస్లో కంపెనీస్లో బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదన్నా పర్టికులర్ టాపిక్ మీద డౌట్ ఉంది, లేదు అని అంటే ఈ మనం చెప్పుకున్న టాపిక్ మీదే డౌట్ ఉంది అని అంటే వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.